ఒంగోలు నగరంలో 23, 25 తారీఖుల్లో పెద్ద ఎత్తున అత్యంత ఉత్సాహపూరితమైన వాతావరణంలో జరగబోతా ఉన్నాయి. 1000 మంది కళాకారులు, 100 కళారూపాలతో, వేలాది మందితో ప్రజానీకం భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించే ఈ మహాసభలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు, జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ గారు, సిపిఐ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ గారు, సాంబశివరావు గారు, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాల నాగేశ్వరరావు గారు, జేవి సత్యనారాయణమూర్తి గారు తదితర రాష్ట్ర నాయకులు మహాసభలో పాల్గొంటా ఉన్నారు. ఈ యొక్క బహిరంగ సభ అనంతరం జరిగేటువంటి 2 రోజుల పాటు మహాసభలో ఈరోజు దేశంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులపైన, నరేంద్ర మోడీ పరిపాలనిస్తున్నటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి అప్రజాస్వామ్యకమైన నియంతృత్వంతో కూడినటువంటి పరిపాలన విధానాలు ప్రజలకు ఏ రకంగా నష్టం చేస్తున్నటువంటి అంశాలపైన చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా గత సంవత్సరంన్నర కాలంలో ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాల వల్ల ప్రజానీకానికి ఏం మేలు జరుగుతుంది, ఏం కీడు జరుగుతున్నటువంటి అంశాలపైన చర్చించి ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం కోసం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం, ఉపాధి అవకాశాల కోసం, విద్యా ఉపాధి రంగాల్లో ఈరోజు ప్రభుత్వాలు చేయాల్సినటువంటి కర్తవ్యం కోసం వీటిపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 2 రోజుల మహాసభలో చర్చించి భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. రానున్నటువంటి 3 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెనుమార్పులు రావడానికి ఇప్పటికే ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ గుడ్డిగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతుగా మద్దతు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసిందన్నటువంటి అంశాలపై మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా ఇచ్చిందా? వెనకబడినటువంటి రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందా? విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి అనుమతి ఇచ్చిందా? ఈ రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు కేటాయించారా? రాష్ట్రానికి ఏమి అన్యాయం జరిగింది? ఈ అంశాలపైన చర్చించబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో విద్యార్థి, యువజన, మహిళా, కార్మికుల సమస్యలపైన, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాలపైన పోరాటం నిర్వహించడానికి, సమరశీల పోరాటాలు నిర్వహించడానికి సిపిఐ రాష్ట్ర మహాసభలు మరి ఆ రకంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. ఇలా రాజకీయ ప్రత్యామ్నాయం కోసం కూడా మహాసభలో చర్చించి జరిగేటువంటి ఈ మహాసభలకి ప్రజానీకం అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలి. ఈ మహాసభలో జయప్రదం కోసం తమ తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి సిపిఐ తరఫున మనవి చేస్తా ఉన్నాం.